వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్ సంజయ్. బిగ్ బాస్ షో అయిపోయాక వెలవెలబోతున్న జియో హాట్స్టార్కి బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త షో తీసుకొచ్చారు. దాని పేరే ద 50 రియాలిటీ షో. బేసికల్గా ఇది హిందీలో ఉంటుంది. హిందీ వచ్చినా రాకున్నా మనకి షో అర్థమైపోతూ ఉంటుంది. ఈ షో కథ ఏంటంటే 50 మందిని ఒక మహల్లో పడేసి కొట్టుకుంటారా మీరు, కానీ ప్రేక్షకుల్ని రంజింపచేయండి, అదే మాకు కావాల్సింది. ఎవరు బాగా రంజింపచేస్తారో వారికే 50 లక్షలు. ఈ షో 50 రోజుల పాటు జరుగుతుంది. ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ లాస్ట్ ఎవరైతే నిలుస్తారో వారే విజేత. ఇదే ఊపులో ఫిబ్రవరి 1 జియో హాట్స్టార్లో 9 PM షో అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. మహల్లోకి 50 మంది వారి స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఎక్కువ మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు, టెలివిజన్ స్టార్లు, యూట్యూబ్ స్టార్లు ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. మన తెలుగు నుంచి తేజస్విని మడివాడ ఉండడం గర్వనీయం. ఈ 50 మందిని ఆడించడానికి ఒక లయన్ ఉంటాడు. అతను గోల్డ్ కలర్ ఉన్న లయన్ మాస్క్ వేసుకొని నేను చెప్పిందే వేదం, నేను పెట్టిందే రూల్ అంటూ కంటెస్ట్లను ఎప్పటికప్పుడు భయపెడుతూ ఉంటాడు. ఈ 50 మందిలో నుంచి ఈ లయన్ 10 మందిని కెప్టెన్గా సెలెక్ట్ చేస్తాడు. ఒక్కో కెప్టెన్ వెనుక 4 నిల్చోవాలని, మొత్తంగా 5 మంది ఉండాలని కంటెస్టెంట్లకు లయన్ ఆర్డర్ వేస్తాడు. ఒక మాస్క్ వేసుకున్న పనోడు ఈ 10 మంది కెప్టెన్లకి ఒక్కో కార్డు ఇస్తాడు. అయితే ఒక 5 మందికి 1 to 5 నెంబర్ ఉన్న కార్డులు వస్తాయి. మిగతా 5 మందికి బ్లాంక్ కార్డులు వస్తాయి. నెంబర్ కార్డు వచ్చిన కెప్టెన్ తమ అపోనెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 మంది కెప్టెన్లు వారి అపోనెంట్లను చూస్ చేసుకుంటారు. ఈ షోలో సింగర్ ఇమేజ్ రేష్మియా ఎంట్రీ ఉంటుంది. తన మ్యూజిక్ ద్వారా ఈ టాస్క్లు మొత్తం ముందుండి నడిపిస్తాడు. ఇంకా ద లయన్ మాస్క్ మ్యాన్ ఈ గేమ్ గురించి వివరిస్తూ, ఎప్పుడైతే సింగర్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడో అప్పుడు స్క్రీన్ మీద ఒక నెంబర్ పడుతుంది. ఆ నెంబర్ ఏ కెప్టెన్దో ఆ కెప్టెన్ యొక్క అపోనెంట్ ఎవరో వారిద్దరూ టాస్క్ స్టార్ట్ చేయాలి. సెంటర్లో మ్యూజికల్ చైర్స్, ఈ మ్యూజికల్ చైర్స్ మధ్యలో సింగర్ ఇమేజ్ రేష్మియా ఉంటారు. ఎప్పుడైతే స్క్రీన్ మీద నెంబర్ పడుతుందో అప్పుడు ఆ 10 మంది కంటెస్టెంట్స్ గ్రౌండ్ చుట్టూ ఉన్న అబ్స్టాకిల్స్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఈ 5 మంది కంటెస్టెంట్స్ మొదటగా ఆ అబ్స్టాకిల్స్ని దాటుకొని అంటగొట్టి లోపల ఉన్న మ్యూజికల్ చైర్స్ మీద ఎవరైతే కూర్చుంటారో ఆ టీమే విజేత. సాంగ్ స్టార్ట్ అవుతుంది. కంటెస్టెంట్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. స్క్రీన్ మీద 5వ నెంబర్ పడ్డది. 5వ నెంబర్ కెప్టెన్ కరణ్ తన అపోనెంట్ ఉర్వశి టాస్క్లోకి దిగుతారు. ఈ క్రమంలో ఉర్వశి టీంలోని సిద్ధార్థ్ భరద్వాజ్ కెప్టెన్ కరణ్ని గుద్దేస్తాడు. అది అనుకోకుండా జరుగుతుందో లేక కావాలని జరుగుతుందో తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి ఈ టాస్క్లో కెప్టెన్ కరణ్ విన్ అవుతాడు. తన అపోనెంట్ ఉర్వశి ఓడిపోతుంది. టాస్క్ అయిపోయాక కెప్టెన్ కరణ్, సిద్ధార్థ్ భరద్వాజ్ మధ్య ఆసక్తికరమైన గొడవ జరుగుతుంది. కెప్టెన్ కరణ్ తను కావాలనే గుద్దాడని వాదిస్తూ ఉంటాడు. లేదు, నేను కావాలని గుద్దలేదు, టాస్క్ కంటే ఇలా తోపులాటలు జరుగుతూ ఉంటాయి అని తను వాదిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ కరణ్ ఇంకోసారి మధ్యలో వస్తే నీ బొక్కలు ఎరగదీస్తారా నీ వార్నింగ్ ఇవ్వడంతో గొడవ బాగా ముదురుతుంది. అప్పుడు మరో కెప్టెన్ అయిన ప్రిన్స్ వచ్చి ఈ గొడవను సద్దుమణిగేలా చేస్తాడు. ఈ టాస్క్లో కెప్టెన్ ఉర్వశి తన వల్లనే ఓడిపోతుంది. ఎందుకంటే తన ఫిట్నెస్ కారణంగా ఈ టాస్క్లు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతుంది. లయన్ ఉర్వశి టీంని అన్సేఫ్ జోన్లో కూర్చోపెడతాడు. ఇక ఇదే క్రమంలో మిగతా 4 టాస్కులు జరుగుతాయి. ఇందులో కెప్టెన్ ప్రిన్స్ మోనాలిసా టీం మీద గెలుస్తారు. ఈ మోనాలిసా టీంలోనే మన తెలుగు కంటెస్టెంట్ తేజస్విని మడివాడ ఉంటుంది. మరో కెప్టెన్ శివ్ థాకరే కెప్టెన్ రిద్దికి మీద గెలుస్తారు. కెప్టెన్ నిక్కీ తంబోలి మరో కెప్టెన్ కృష్ణ మీద ఓడిపోతుంది. మరో కెప్టెన్ రజత్ ఇంకో కెప్టెన్ ఫైజల్ మీద ఓడిపోతాడు. గెలిచిన 5 కెప్టెన్లను సేఫ్ జోన్లో, ఓడిపోయిన 5 కెప్టెన్లను అన్సేఫ్ జోన్లో పడేస్తాడు లయన్. సింగర్ ఇమేజ్ రేష్మియా అనుమతితో లయన్ అన్సేఫ్ జోన్లో ఉన్న 5 టీంలకి మరో ఛాన్స్ ఇస్తాడు. ఈ అన్సేఫ్ ప్లేయర్స్కి మ్యూజికల్ చైర్ గేమ్ పెడతాడు లయన్. ఎప్పుడైతే మ్యూజిక్ ప్లే అవుతుందో అప్పుడు చైర్ చుట్టూ 25 మంది తిరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మ్యూజిక్ అయిపోతుందో ఎవరైతే అక్కడ ఉన్న 15 చైర్లలో కూర్చుంటారో వారు సేఫ్ జోన్లకు వెళ్ళిపోయినట్టు. అయితే ఈ టాస్క్లో కంటెస్టెంట్లు నియమాలు పాటించలేని తోటి కంటెస్టెంట్లు గొడవ చేస్తారు. అప్పుడు లయన్కి కోపం వస్తుంది. ఎందుకు మీరు నియమాలు పాటిస్తలేరు, ఇంకోసారి ఇలా జరిగితే అందరినీ అన్సేఫ్ జోన్లో పడేస్తా అని వార్నింగ్ ఇస్తాడు.
తిరిగి మళ్ళీ టాస్క్ పెడతాడు. అప్పుడు గెలిచిన 15 మందిని సేఫ్ జోన్లో, మిగిలిన 10 మందిని అన్సేఫ్ జోన్లో పడేస్తాడు. అన్సేఫ్ జోన్లో ఉన్న 10 మంది నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి అంటూ గెలిచిన కెప్టెన్లకి హుకుం జారీ చేస్తాడు. ఈ 10 మందిలో నుంచి వాన్ షాచ్ అనే ఒక యూట్యూబర్ని కేవలం ఇంటరాక్షన్ సరిగ్గా లేదని అతన్ని ఎలిమినేట్ చేయాలని లయన్కు సూచిస్తారు. ఒక మామూలు యూట్యూబర్నైన నేను మీ సెలబ్రిటీలతో ఎలా ఒక్కరోజులో కమ్యూనికేషన్ చేయగలను, మీరే చెప్పండి, ఇది అన్యాయం అంటూ చెప్తూ బయటికి వెళ్ళిపోతాడు. మిగిలిన 49 మంది కంటెస్ట్లని మహల్ లోపటికి అంటే ఇంటి లోపటికి పంపిస్తారు. ఇక ఇక్కడి నుంచి గుసగుసలు, గొడవలు, గాసిప్స్, కొట్లాటలు, టాస్కులు లైక్ బిగ్ బాస్ లాగానే ఉంటుంది. ఇక ఓవరాల్గా ఈ షో గందరగోళంగా చిందరవందరగా 50 మందిలో ఎవరి పైన దృష్టి పెట్టాలో తెలియదు, ఏ కంటెస్టెంట్ ఎవరో తెలియదు. ఇంకొన్ని రోజులు అవుతే కానీ ఏ కంటెస్టెంట్ ఎవరో వారి పర్ఫార్మెన్స్ ఏంటో దాన్ని బట్టి మనకు ఈ షో మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అయితే గెలిచిన కంటెస్టెంట్కే కాకుండా వారిని ఎవరైతే అభిమానిస్తారో వారికి కూడా 50 లక్షల ప్రైజ్ మనీ కేటాయించడం జరిగింది. అయితే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో బాగా పర్ఫామ్ చేసిన ఫ్రెండ్స్ని ఎవరైతే ఫాలో అయ్యారో వారిలో నుంచి ఒక్కరికి ₹1,00,000 గెలుచుకునే అవకాశం కల్పించింది. వారి పేరును తర్వాతి రోజు ఎపిసోడ్లో ప్రకటించడం జరుగుతుంది. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని ఫాలో కావాలనుకుంటే జియో హాట్స్టార్లో ఫాలో ట్యాబ్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని ఫాలో కొట్టండి, గెలుచుకోండి ₹1,00,000. మీ లక్ పరీక్షించుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.